నమస్తే ఫ్రెండ్స్. సో ఇది మనకి పార్ట్ 3 అన్నమాట. సో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో మరి హ్యూమన్ బాడీకి వాటర్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలామందికి తెలుసు, కొంతమంది తెలియచ్చు, తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ప్రతిరోజు నీళ్ళు లేని రోజైతే ఇప్పటివరకు పుట్టిన కాడ నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా నీళ్ళు తాగని రోజు లేదని చెప్పొచ్చు. మీరైనా నేనైనా ఎవరైనా అది నమ్మదగిన విషయమే. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. సో ఈ వాటర్ గురించి మనము తెలుసుకున్నట్టయితే మానవ శరీరంలో 70-80% నీరు ఉంటుంది ఫ్రెండ్స్. 70-80% నీరు ఉంటుంది. మరి 70-80% నీరు ఏదైతే ఉందో అది ఎటువంటి క్వాలిటీని కలిగి ఉంటుందో, సో మన శరీరం అనేది కూడా అటువంటి నేచర్ని కలిగి ఉంటుంది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, మన బ్రెయిన్లో 75% నీరు ఉంటుంది. మన బ్లడ్లో ఏదైతే రక్తం ఉంటుందో దానిలో 83% నీరు ఉంటుంది. మన హార్ట్ గుండెలో 79% నీరు ఉంటుంది. ల్యాంప్ 94% వాటర్ ఉంటుంది. లంగ్స్ 80% వాటర్ ఉంటుంది. లివర్ 72% వాటర్ ఉంటుంది. బోన్స్ 22% వాటర్ ఉంటుంది. మజిల్ 75% వాటర్ ఉంటుంది. కిడ్నీ 83% వాటర్ ఉంటుంది. సో అలాగే మన బాడీలో టోటల్గా చెప్పుకున్నట్టయితే 37 లక్షల కోట్ల సెల్స్ మన బాడీలో ఉంటాయి. అవర్ బాడీ మేడ్ బై 37.2 ట్రిలియన్ సెల్స్. 37 లక్షల కోట్ల సెల్స్తో మన బాడీ ఉంటుంది. సో ఏదైతే 70-80% వాటర్ ఏదైతే ఉంటుందో ఈ సెల్స్ అన్నీ కూడా అదే వాటర్లో జీవిస్తూ ఉంటాయి. ఓకే. సో మరి ఈ వాటర్ అనేది మన బాడీలో ఏం చేస్తుందంటే ఒక ట్రాన్స్పోర్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ నుంచి కరీంనగర్ లేదా మహబూబ్ నగర్ ఎటైనా వెళ్ళాలనుకున్నారనుకోండి. సో ఏం చేస్తారు, నడుచుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుందని చెప్పేసి కారో బైకో తీసుకుని అంటే స్పీడ్గా వెళ్ళడానికి. సో మరి మనం తాగే నీరు కూడా కొన్ని స్లోగా మన బాడీలో ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. కొన్ని వాటరు స్పీడ్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో మరి ఎటువంటి వాటర్ ఏ విధంగా పనిచేస్తుందనే ఒక క్లారిటీ అనేది మనకు కావాలి. మరి మనం తాగే నీళ్ళల్లో సో ఆ శక్తి ఉందా లేదా అనేది తెలుసుకోవడమే మన యొక్క ప్రయత్నం. మరి ఇక్కడ మన బ్లడ్లో ఈరోజు విపరీతమైన ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయంటే క్వాలిటీ వాటర్ లేదు, అవునా? కాబట్టి వస్తూ ఉన్నాయి. సో వీటితో పాటు ఇంకేం చేస్తుంది మన బ్లడ్లో వాటర్ అంటే, ఇక్కడ చూడండి, ఇది మొత్తం చదవచ్చు మీరు. కాంపోసెస్ 75% ఆఫ్ యువర్ బ్రెయిన్. సో మన బ్రెయిన్లో 75% వాటర్ ఉంటుంది. సో రెగ్యులేట్స్ యువర్ బాడీ టెంపరేచర్. మన బాడీ టెంపరేచర్ని ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో మేక్ అప్ 83% అవర్ బాడీ బ్లడ్. 83% బ్లడ్ అనేది వాటర్లోనే ఉంటుంది. రిమూవ్ వేస్టేజ్. సో వాటర్ చేసే పని ఏంటంటే మన బాడీలో ఉండే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దానికి బయటికి పంపిస్తూ ఉంటుంది. సో మన బోన్స్లో కూడా 22% వాటర్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. హెల్ప్స్ క్యారీ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ టు యువర్ సెల్స్. మరి మన బాడీలో 37 లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి కదా. ఈ ప్రతి సెల్కి మనం ఏదైతే ఆహారం తింటామో దానిలో నుంచి మనకు న్యూట్రిషన్ అనేది లభిస్తుంది. ప్రతి సెల్కి న్యూట్రిషన్ అనేది వెళ్ళాలి. సో అలా ట్రాన్స్పోర్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది వాటరే. మరి మనం ఏదైతే గాలి పీల్చుతామో దానిలో ఆక్సిజన్ అనేది ఉంటుంది కదా. ఆక్సిజన్ మనం తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. మరి ఆక్సిజన్ తీసుకున్నప్పుడు మరి ఆక్సిజన్ ప్రతి సెల్కి అబ్జర్వ్ చేసేది ఏంటి, ట్రాన్స్పోర్ట్ చేసేది ఏంటి అంటే వాటరే. ఆ సెల్ లోపల ఆ సెల్ వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని బయటకు తీసుకురావాల్సింది ఏంటి అంటే సో వాటరే. అంటే వాటర్ మన బాడీలో ప్రతి అణువణువున ఒక ట్రాన్స్పోర్ట్ మిషన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే. అలాగే సో మన బ్రీతింగ్ కానీ, తర్వాత హెల్ప్ కన్వర్టెడ్ ఫుడ్ ఎనర్జీ. మనం ఏదైతే ఆహారం తిన్న తర్వాత మనం
ఏదైతే ఫుడ్‌లో నుంచి వచ్చే న్యూట్రిషన్ నుంచి మనకు ఎనర్జీ ప్రిపేర్ చేసేదాన్ని కూడా సో వాటరే చేస్తూ ఉంటుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది. కాబట్టి సో వాటర్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. అది ఎటువంటి వాటర్ తాగుతున్నాము, ఎటువంటి వాటర్ త్రాగాలి, ఎటువంటి వాటర్ త్రాగకూడదు అనే దాని మీద డిపెండ్ అయ్యి మన శరీరం అనేది పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఆలోచించి సో ఈ పూర్తి వీడియోస్ చూసిన తర్వాత సో పార్ట్ 1 నుంచి సో ఎండింగ్ వరకు ఎన్ని పార్ట్‌లు ఉంటే అన్ని పార్ట్స్ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సో నేను చెప్పింది నిజం అనిపిస్తేనే మీరు ఈ డివైస్ కొనుక్కొని వాడుకోండి. లేదంటే మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఈరోజు మనం జల్సాల కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నాం కదా! సో మరి మన కుటుంబం ఆరోగ్యం గురించి, మన కుటుంబం యొక్క హెల్త్ గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.